ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఏఎస్ అస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఈ చంద్రగ్రహం 12వ భావం నుండి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయం మనం చూద్దాం. ఈ సిరీస్లో ఇదే లాస్ట్ వీడియో. ఇప్పటిదాకా ఎవరైనా ఈ సిరీస్ కనుక చూడకపోతే నా ఛానల్ ప్లేలిస్ట్లో కనుక వెళ్ళినట్లయితే మూన్ ఇన్ ద 12 హౌసెస్ అని ఉంటుంది. దాన్ని కనుక ఓపెన్ చేసినట్లయితే చంద్రగ్రహం ఈ 12 భావాల్లో ఎటువంటి ఫలితాలు అనేవి ఇస్తాడు అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. మన బర్త్ చార్ట్లో ఈ చంద్రగ్రహం ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చంద్రగ్రహం మనోకారకుడు కాబట్టి మన వే ఆఫ్ థింకింగ్ ఇండికేట్ చేస్తారు. కాబట్టి ఈ గ్రహం ఏ రాశిలో అయితే ఉంటుందో ఆ రాశిని మనం జన్మరాశిలో తీసుకుని ఆ రాశికి సంబంధించిన లక్షణాలన్నీ ఆ పర్సన్స్లో ఉంటాయని చెప్తూ ఉంటాం. కాబట్టి అందుకనే ఎవరి జాతక చక్రంలో అయినా ఈ చంద్రగ్రహం బలంగా ఉండి మంచి పొజిషన్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయంగా మనం చెప్పొచ్చు. ఈ వీడియోలో ఉన్న టాపిక్ మనం వచ్చినట్లయితే ఈ 12th హౌస్లో ఈ చంద్రగ్రహం ప్లేస్మెంట్ అనేది అంత మంచి విషయం కాదనమాట. 6, 8, 12 స్థానాలు మనం దుస్థానాలుగా తీసుకోవడం జరుగుతుంది. అందులోనూ 12వ స్థానానికి ఎక్కువగా మ్యాగ్నిఫిక్ నేచర్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చంద్రగ్రహం 12వ భావంలో ఎటువంటి యోగాలు ఫామ్ అవ్వకుండా కనుక ఉన్నట్లయితే అది ఖచ్చితంగా వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ అని మనం చెప్పచ్చు. ఎందుకు ఆ విధంగా చెప్పడం జరిగిందంటే 12వ భావం అనేది లాసెస్ని, ఫారిన్ ట్రావెల్స్ని, ఐసోలేషన్ని, హాస్పిటల్స్ని, జైల్స్ని, బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ ఎఫ్లిక్షన్స్ గురించి ఈ 12వ స్థానం అనేది ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్లేస్మెంట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన లగ్నం నుంచి చంద్రగ్రహానికి ఏ స్థానానికి ఆధిపత్యం వస్తుందో ఆ భావానికి సంబంధించిన కారకత్వాలనే మనకి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే దెబ్బతినే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ చంద్రగ్రహానికి సప్తమాధిపత్యం వచ్చి ఈ విధంగా 12th కనుక ప్లేస్ అయితే మ్యారేజ్లో ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ అనేది ఉండేదానికి అవకాశం ఉంటుంది. ద్వితీయాధిపత్యం వచ్చినట్లయితే వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఒక ఇష్యూ అనేది ఉంటుంది. ఆ 12th హౌస్ అనేది ఆపరేట్ అవ్వడం వల్ల అనుకోని పరిస్థితుల్లో వీళ్ళ ఫ్యామిలీ నుంచి దూరంగా రావడం ఇటువంటివన్నీ ఇచ్చేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మనం వీడియో లాస్ట్లో ఈ విధంగా స్పెషల్గా ఎగ్జాంపుల్ తీసుకుని డిస్కస్ చేద్దాం. ఎక్కువగా ఈ ప్లేస్మెంట్ వల్ల నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ముందు మనం నెగిటివ్ రిజల్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ చంద్రగ్రహాన్ని మనం మనోకారకుడిగా మన వే ఆఫ్ థింకింగ్ని ఇండికేట్ చేసే ప్లానెట్గా తీసుకోవడం జరుగుతుంది. అందులోని ఈ చంద్రగ్రహం వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమోషనల్ సెన్సిటివ్ ప్లానెట్. కాబట్టి ఈ విధంగా ఇటువంటి గ్రహం వెళ్ళి అక్కడ 12వ భావం ఉండడం వల్ల ఎక్కువగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఎవరితో కలవలేరు. అంటే ఉభావంగా ఇంట్రోవర్ట్గా ఉండేదానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఈ ప్లేస్మెంట్ ఉండడం వల్ల ఎక్కువగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఓవర్ థింకింగ్ అనేది చేసేదానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు అంత తొందరగా ఎవరిని నమ్మలేరు అనమాట. అండ్ అలాగే అక్కడ 12th హౌస్ అనేది యాక్టివేట్ అవ్వడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ పట్ల ఎడిక్షన్ అనేది ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఆ ఎడిక్షన్స్ అనేవి ఒక సిగరెట్ అవ్వచ్చు, మందు అవ్వచ్చు, లేకపోతే సెక్స్ అవ్వచ్చు. ఈ విధంగా ఈ పర్సన్స్ యొక్క వే ఆఫ్ థింకింగ్ అనేది నెగిటివ్ వైపు వెళ్తుంది అన్నమాట. ఈ చంద్రగ్రహాన్ని మనం మాతృకారకుడిగా కూడా తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా 4th హౌస్ అనేది కూడా ఎఫ్లిక్షన్ గురయ్యి ఈ విధంగా ఈ చంద్రగ్రహం 12వ భావంలో కనుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ పర్సన్స్ లైఫ్లో మదర్తో ఇష్యూస్ అనేవి ఉంటాయన్నమాట. అంటే మదర్ సైడ్ నుంచి రావాల్సిన ఆ లవ్ అండ్ సపోర్ట్ అనేది ఈ పర్సన్స్కి ఉండకపోవచ్చు. ఇంకా ఈ 4th హౌస్ అండ్ ఈ చంద్రగ్రహం మీద నెగిటివ్ ప్లానెట్స్ యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్కి వాళ్ళ మదర్ అనే వాళ్ళు చాలా చిన్నతనంలోనే దూరం అయిపోవచ్చు, లేకపోతే అసలు ఉండకపోవచ్చు. ఒకవేళ మదర్ అనే వాళ్ళు ఉన్నప్పటికీ ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ మదర్ నుంచి చాలా దూరంగా ఉంటారు. అండ్ అలాగే ఈ పర్సన్స్ యొక్క మదర్ అనే వాళ్ళు వాళ్ళ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ అండ్ హార్డ్ వర్క్ని ఫేస్ చేసి ఉంటారు. ఈ ప్లేస్మెంట్ వల్ల ఈ విధంగా మాతృభావం కూడా ఎఫెక్షన్ గురవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ ప్లేస్మెంట్ వల్ల వచ్చే పాజిటివ్ రిజల్ట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఈ 12th హౌస్లో ఉన్న చంద్రుడు కనుక బలంగా కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ మానసికంగా ఎటువంటి ఒత్తిడికి లోన్ అవ్వకుండా దాన్ని డీల్ చేసే కెపాసిటీ అనేది వీళ్ళకి ఉంటుందన్నమాట. ఎక్కువగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. అలాగే ఒంటరిగా వాళ్ళకి ఏ పని ఇచ్చినా వాళ్ళు చేయగలరు అన్నమాట. సింపుల్గా ఏదైనా రెస్టారెంట్ కానీ షాపింగ్ కానీ వెళ్ళాలనుకుంటే మనం జనరల్గా ఏం ఆలోచిస్తామంటే మనతో పాటు ఎవరినో ఒకరికి తీసుకెళ్తాం. కానీ ఈ పర్సన్స్ యొక్క మెంటాలిటీ అనేది ఆ విధంగా ఉండదు. ఎవరు లేకుండా వీళ్ళే షాపింగ్ చేస్తారు. అదేవిధంగా ఎవరు లేకపోయినప్పటికీ హోటల్కి వెళ్ళి తినేసి రాగలరు అన్నమాట. ఈ 12వ స్థానం అనేది ఫారిన్ ల్యాండ్స్ని ఇండికేట్ చేస్తుంది. మనం మేషం నుంచి తీసుకున్నట్లయితే ఇక్కడ చంద్రగ్రహానికి డిఫాల్ట్గా 4th స్థానం అనేది ఆధిపత్యంగా రావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా 4th భావాన్ని ఇండికేట్ చేసే గ్రహం అనేది అక్కడ 12వ స్థానంలో ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళు వాళ్ళ నేటివ్ ప్లేస్ నుంచి ఎంత దూరంగా వస్తే వాళ్ళ లైఫ్లో గ్రోత్ అనేది అంత బాగా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది. అక్కడ 12వ స్థానం అనేది ఆపరేట్ అవడం వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు రియాలిటీ లైఫ్ నుంచి కొద్దిగా దూరంగా ఉండడానికి ఇష్టపడతారు. 12వ స్థానంలో ఉన్న చంద్రగ్రహం ఆయన ఒక 7వ దృష్టి అనేది ఇక్కడ
ఆరో భావం మీద పడడం జరుగుతుంది. ఈ ఆరో భావాన్ని శత్రు రోగ రుణభావంగా చెప్పొచ్చు. అండ్ అలాగే ఇది కూడా దుస్థానాల్లో ఒక భావం కాబట్టి ఈ 12వ భావంలో ఉన్న చంద్రగ్రహానికి ఎటువంటి యోగాలు లేకుండా బలహీనంగా కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఎప్పుడు ఎమోషనల్గా వరి అవుతూనే ఉంటారన్నమాట. ఆ మానసికమైన ఒత్తిడి అనేది ఈ పర్సన్స్ని ఇప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. దాని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళు తొందరగా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక ఫైనల్గా మనం ఒక లగ్నాన్ని ఎగ్జాంపుల్కి తీసుకుని ఈ 12వ స్థానంలో చంద్రుడు ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయాన్ని చూద్దాం. ఈ వృషభ లగ్నానికి చంద్రుడికి తృతీయాధిపత్యం అనేది రావడం జరిగింది. తృతీయ స్థానం అనేది సోదర భావంగా మనం చేసే హార్డ్ వర్క్ గురించి, మనం చేసే ఎఫర్ట్స్ గురించి ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఈ ప్లేస్మెంట్ కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ తమ్ముడు అవ్వచ్చు, లేకపోతే చెల్లితో అవ్వచ్చు, రిలేషన్ అనేది చాలా వీక్గా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ పర్సన్స్ అనే వాళ్ళు 100% పనిచేస్తే రిజల్ట్ అనేది ఓన్లీ 20 to 30% మాత్రమే వస్తుందన్నమాట. వీళ్ళు ఎంత కష్టపడి హార్డ్ వర్క్ అనేది చేసినప్పటికీ ఇక్కడ 12,000 అనేది యాక్టివేషన్లోకి రావడం వల్ల అవన్నీ ఎవరు రికగ్నైజ్ చేయరు, ఈ పర్సన్స్ ఎవరు పట్టించుకోరు అన్నమాట. వీళ్ళు చేసే పనికి గుర్తింపు రావాలంటే వీళ్ళు నేటివ్ ప్లేస్ నుంచి దూరంగా ఉండి పనిచేసినట్లయితే అప్పుడు మాత్రం వీళ్ళకి రికగ్నైజేషన్ అండ్ ఫేమ్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇటువంటి ప్లేస్మెంట్స్ ఉన్న వాళ్ళకి ఫారెన్లో కనుక్కున్నట్లయితే బాగా గ్రోత్ అనేది ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఇక్కడ తృతీయ స్థానం అనేది మనం చేసే పని గురించి ఇండికేట్ చేస్తుంది. ఈ చంద్రగ్రహాన్ని మనం మనోకారకుడిగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఈ చంద్రగ్రహానికి ఏమైనా పాపగ్రహాలకు సంబంధం కనుక ఉన్నట్లయితే ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్కువగా బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ ఎడిక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ విధంగా ఇప్పుడు నెగిటివ్గా ఉన్న చంద్రగ్రహం పాజిటివ్గా పనిచేయాలంటే ఈ వృషభ లగ్నానికి శుభగ్రహాలైన శని, శుక్ర, బుధ గ్రహాలతో ఈ చంద్రగ్రహానికి ఏదైనా సంబంధం కనుక వచ్చినట్లయితే అప్పుడు ఈ చంద్రగ్రహం పాజిటివ్గా పనిచేస్తుందని చెప్పచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ వృషభ లగ్నానికి లగ్నాధిపతి అయిన శుక్రుడు ఇక్కడ 6వ స్థానంలో ఉండి ఆయన ఒక సప్తమ దృష్టి అనేది ఇక్కడ చంద్రగ్రహం మీద ఉన్న అది పాజిటివ్గా చెప్పచ్చు. ఇక్కడ దశమాధిపతి వచ్చిన శనిగ్రహానికి ఇక్కడ దశమ భావంలో ఉంటూ ఆయన యొక్క తృతీయ దృష్టిలో ఇక్కడ తృతీయాధిపతిని చూడటం వల్ల ఆ చంద్రగ్రహానికి శుభగ్రహాలకు వీక్షణ వల్ల ఎంతో కొంత పాజిటివ్ పనిచేసేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా దశమాధిపతికి, తృతీయాధిపతికి, వ్యయాధిపతికి రిలేషన్ అనేది వస్తుందో ఈ పర్సన్స్ యొక్క జాబ్ అనేది ఫారెన్ ల్యాండ్స్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఫారెన్ ల్యాండ్స్లో ఉంటారు అప్పుడు ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఎమోషనల్గా కొద్దిగా మెంటల్ రిలీఫ్ అనేది ఉండేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ మేషరాశిలో అశ్విని, భరణి, కృతికా నక్షత్రం 1వ పాదం వరకు నక్షత్రాలు అనేవి ఉండడం జరిగింది. ఈ విధంగా ఉన్న ఈ 3 నక్షత్రాల్లో ఈ చంద్రగ్రహం భరణి నక్షత్రంలో ఉంటే చాలా మంచి విషయం మనం చెప్పచ్చు అన్నమాట. ఈ భరణి నక్షత్రం అనేది శుక్ర నక్షత్రం. ఈ లగ్నానికి శుక్రుడు ఏమవుతాడంటే లగ్నాధిపతి అవుతాడు కాబట్టి ఆటోమేటికల్గా చంద్రగ్రహం కొద్దిగా మంచి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఆ శుక్రుడు యొక్క ప్లేస్మెంట్ అనేది కనుక బాగున్నట్లయితే ఆ చంద్రగ్రహం ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. అలా కాకుండా అశ్విని నక్షత్రంలో కనుక ప్లేస్ అయితే అది కేతు నక్షత్రంగా చెప్పొచ్చు. ఇక్కడ ఆల్రెడీ 12లో చంద్రుడు ఉంటూ ఎక్కువగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఒంటరిగా ఉండడం, దానివల్ల ఎమోషనల్ స్టెబిలిటీ అనేది లేకపోవడం, ఇలాంటి ఫలితాలని అక్కడ ఆల్రెడీ ఇస్తున్నాడు. ఎప్పుడైతే కేతు నక్షత్రంలో ఈ చంద్రగ్రహం ఉంటాడో ఆ ఫలితాలు అనేవి ఇంకా బాగా సివియర్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేతు గ్రహం కూడా స్పిరిచువల్గా ఉండడం, ఒంటరిగా ఉండడం, నలుగురితో కలవకపోవడం, ఇటువంటి ఫలితాలని అక్కడ కేతు ఇస్తాడు. కాబట్టి చంద్రగ్రహానికి కేతు సంబంధం కనుక వచ్చినట్లయితే ఓన్లీ స్పిరిచువాలిటీ విషయంలో మాత్రమే రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా ఉంటాయి. మిగిలిన విషయాల్లో రిజల్ట్స్ అనేవి చాలా నెగిటివ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో 12వ భావంలో ఉన్న చంద్రగ్రహం ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయం గురించి. ఈ వీడియో నేను మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇందులో నేను ఇన్ఫర్మేషన్ అనేది మీకు బాగా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నా, ఈ వీడియో చూస్తున్నా, ఇందులో నేను ఇన్ఫర్మేషన్ కనుక మీకు పాజిటివ్గా అనిపించినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. ఈ కంటెంట్లో మీకు ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. చివరికి ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మిగిలిన గ్రహాల యొక్క సిరీస్ అనేది ఈ విధంగానే స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆ గ్రహాలు లగ్నం నుంచి ద్వాదశ భావాల్లో ఏ భావం ఉంటే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని క్లియర్ కట్గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.